ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన పదే పదే చాటుతూ వస్తున్నారు. తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలో ఆయన కొంతమంది మంత్రుల మీద అసహనం కూడా ప్రదర్శించారు. పనితీరు మార్చుకోవటం లేదని, ఎన్ని మార్లు హెచ్చరించినా తీరు సరిదిద్దుకోవడం లేదని ఆయన తీవ్రమైనటువంటి రీతిలో హెచ్చరించారు. ఇదంతా దేనికి సంకేతం? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఒక ప్రభుత్వం ఏర్పడి ఏడాది తర్వాత తన క్యాబినెట్లో తనే ఎంచుకున్న మంత్రులు ఇప్పుడెందుకు తన మాటను ఖాతరు చేయడం లేదని ముఖ్యమంత్రి వాపోతున్నారు. ముఖ్యమంత్రి ఆశించిన దానికి తగ్గట్టుగా మంత్రుల పనితీరు ఎందుకు ఉండడం లేదు? మంత్రులు ఎందుకని సమర్థవంతంగా సాగలేకపోతున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు జనం ముందుకు వస్తున్నాయి. వాస్తవానికి ఈసారి చంద్రబాబు క్యాబినెట్లో చంద్రబాబు మాట కన్నా నారా లోకేష్ మాటే చెల్లుబాటు అయ్యింది అన్నది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. నారా లోకేష్ తన భవిష్యత్తు లక్ష్యాలకు తగ్గట్టుగా ఈసారి క్యాబినెట్లో టీంని ఎంచుకున్నారు. నారా లోకేష్ మనుషులే ఎక్కువ మంది ఆయన ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు నారా లోకేష్ ఫస్ట్ టీమ్గా దీన్ని భావిస్తే ఆయన ఎంపిక చేసినటువంటి టీం ఫెయిల్ అయినట్టా? నారా లోకేష్ సరైనటువంటి సమర్థవంతమైనటువంటి మొత్తం వ్యవహారాలు చక్కదిద్దగలిగినటువంటి నాయకుల్ని ఎంచుకోవడంలో విఫలమయ్యారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఆయనకి తగ్గట్టుగా అనుభవజ్ఞులైనటువంటి టీం ఉండాలి, అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే చంద్రబాబు స్కూల్లో వాళ్ళందరికీ పాఠాలు నేర్పాలి అని ఈ టీంని సిద్ధం చేసుకున్నారు. అందుకే ఉదాహరణకి సెట్టుబలిజా కోటాలో ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సీనియర్ పితాని సత్యనారాయణ ఉన్నారు, కానీ ఆయన్ని పక్కన పెట్టేశారు. సీనియర్ని కాదని ఎటువంటి అనుభవం లేనటువంటి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన వాసంశెట్టి సుభాష్ని ఏరి కోరి మంత్రి చేశారు. మరి ఇప్పుడు ఆయన మంత్రి పనితీరు బాలేదని తన శాఖలోనూ తన మొత్తం నియోజకవర్గంలోనూ పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతున్నారని సీఎం పదే పదే హెచ్చరించాల్సి వస్తుంది. ఇది దేనికి సంకేతం? అంటే నారా లోకేష్ చేసినటువంటి సెలక్షన్ సమర్థవంతంగా లేదా? ఆయన ఎంపిక చేసుకున్నటువంటి టీంలో సమర్థులు కనిపించడం లేదా? ఆ టీం మెంబర్ సమర్థవంతంగా సాగకపోవడం ఇప్పుడు చంద్రబాబుకి చిక్కొస్తుందా? ఈ ప్రశ్న ఉదయిస్తుంది. కేవలం వాసంశెట్టి సుభాష్ మాత్రమే కాదు, తూర్పు కాపుల కోటాలో చాలా బలమైనటువంటి నాయకులు కిమిడి కళా వెంకట్రావు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఆయన్ని కాదని తొలిసారి గెలిచిన రాజకీయాల్లో మొట్టమొదటిసారి బరిలో దిగి అసెంబ్లీలో అడుగుపెట్టిన కొండపల్లి శ్రీనివాస్ని మంత్రి చేశారు. ఇప్పుడు ఆ మంత్రి తీరు బాలేదని పదే పదే పతాక శీర్షికల్లో కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఎట్లా? ఒకళ్ళు కాదు, దాదాపుగా మొత్తం యూత్గా లోకేష్ టీముగా లోకేష్ ముద్ర వేసినటువంటి మంత్రుల అంతా ఇప్పుడు చంద్రబాబుకి గుదిబండగా మారినట్టు కనిపిస్తుంది. వాళ్ళందరినీ పక్కన పెట్టక తప్పని పరిస్థితి వచ్చేసిందన్న అభిప్రాయం బలపడుతుంది. వాళ్ళందరినీ తొలగించి మళ్ళీ సీనియర్లని తన క్యాబినెట్ సహచరులుగా మార్చుకునేటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. ఇది ఎలాంటి పరిణామాలకి ఊతమిస్తుంది, ఏ రీతిన ఇది పరిణమిస్తుంది? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. మరి నిజంగానే చంద్రబాబు ఇప్పుడు ఈ క్యాబినెట్లో పనితీరు బాలేదనేటువంటి పేరుతో తొలిసారి మంత్రులుగా, తొలిసారి శాసనసభలో అడుగుపెట్టినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టగలరా? పెట్టేదానికి లోకేష్ సహకరిస్తారా? ఒకవేళ పెట్టాల్సి వస్తే మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు తన ఆలోచనకి తన అభిప్రాయానికి తగ్గట్టుగా ఉన్న టీంని ఎంపిక చేసుకుంటారా? లేకుంటే మళ్ళీ అక్కడ కూడా లోకేష్ మళ్ళీ తన ప్రమేయంతోనే టీంని సెలెక్ట్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ పనితీరు ఏ మాత్రం సమర్థవంతంగా లేదని చంద్రబాబే అసంతృప్తితో ఉన్నప్పుడు ఇక ప్రజలు ఈ ప్రభుత్వ పాలనా తీరుని ఏ రీతిని హర్షిస్తారు? పాలనా తీరు బాలేనప్పుడు ఆటోమేటిక్గా అది విపక్షానికి అడ్వాంటేజ్ కాకుండా ఎట్టా మారిపోతుంది? ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామందిలో చర్చకు ఆస్కారం ఇస్తున్నటువంటి అంశాలు.